కడప జిల్లా బద్వేలులో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై అఖిల భారత యోజన సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు కనీసం మండల విద్యాశాఖ అధికారుల వద్ద లేకపోవడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే యాజమాన్యాలు విచ్చలవిడిగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ ఈరోజు కార్పొరేట్ విద్య పేరుతో మోసం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మెస్సులు కూడా నడుపుతూ మెస్సులకు ఎటువంటి పర్మిషన్ లేకపోయినా వేల రూపాయల మెస్సుల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులకు సంబంధించి ఏదైనా స్ట్రక్చర్ ఉందా అని చెప్పి డిఈఓ గారిని అడగగా డిఈఓ గారు అన్ని మండల ఎంఈఓ దగ్గర ఫీజులకు సంబంధించిన స్ట్రక్చర్ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఏ ఒక్క ఎంఈఓ దగ్గర కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులకు సంబంధించి స్ట్రక్చర్ లేదు.